హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కొంతమందికి ఒక సంగతి అర్థం కాదు ఫ్రెండ్స్. అదేంటో తెలుసా? పాలు ఇరిగిపోయినాయి అనుకోండి, పన్నీర్ అవుతుంది. పాల కన్నా పన్నీర్ ఎక్కువ రేటు. ఆ ద్రాక్ష పండు అవి ఇవి పండ్లు అన్నీ కుళ్ళిపోతాయి. మామూలుగా ఉన్నప్పుడు అమ్మినప్పుడు అవి తక్కువ రేటు. అవి కుళ్ళిపోయినాక మంచి కాస్ట్లీ బ్రాండెడ్ మందు తయారు చేస్తారు దానివల్ల. అట్లాగే మన లైఫ్లో మనకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే, అటు నుంచి ఒక్కొక్క రాయి తగులుతూ ఉంటే మన మైండ్ అనేది గట్టిగా అయిపోతుంది. మనకు ఐడియాలు వస్తాయి, ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఎవరితో ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది అన్నీ చక్కగా అర్థమవుతాయి. ఇది అవునో కాదో ఫ్రెండ్స్, మీరు చూసేవాళ్ళు కామెంట్ పెట్టండి. ఇది నిజం. కొంతమంది ఏమంటారో తెలుసా? లైఫ్లో ఏం మిస్టేక్స్ జరగకూడదు, మిస్టేక్స్ జరగకుండానే మనం ఉంటే అప్పుడు మంచిగా. అది రాంగు. అప్పుడు ఏం తెలియదు మనకి. మిస్టేక్లు జరుగుతా ఒడిదుడుకులు కుంటకి మెట్టకి లైఫ్ అవుతూ ఉంటుంటే లైఫ్లో అన్నీ అర్థం అవుతాయి. ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరినైనా మీరు చూడండి, మన ఫ్యామిలీ ఏంది, చుట్టుపక్కల వాళ్ళు ఏంది, చుట్టాలు ఏంది, అసలు ఎప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది? ఫస్ట్ ఎవ్వరికి అర్థం కాదు. నేను చాలా బాగుండాను, నా వెనకమాలు ఇవి ఉన్నాయి, మా ఫ్యామిలీ ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, భర్త భార్య ఉందని, అన్నదమ్ములు అందరం అనుకుంటాం. కానీ మనకి అవసరం వచ్చేటప్పటికి వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా కనపడరు. అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఏంటి, ఎవరు పనికి వస్తున్నారు, ఎవరు పనికి రావట్లేదు, మనం ఎలా ఉండాలి. ఇది కదా అసలు లైఫ్. మీ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ ఇలాంటివి జరిగే ఉంటాయి. ప్రతి ఒక్క మనిషి లైఫ్లో ఇలా జరుగుతూనే ఉంటాయి. జరగదని అనుకున్నామంటే మనం తెలివి తక్కువ వాళ్ళ కిందే. జరగకుండా ఉండాలని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవన్నీ జరిగితేనే మనకు అన్నీ తెలుస్తాయి. ఇక ముందు అడిగేయాలంటే చాలా జాగ్రత్తగా ఉంటాము. ఏదో కొద్దో గొప్ప మిస్ అవుతాము, నెక్స్ట్ మాత్రం అంతా సక్సెస్ అయ్యిద్ది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇందులో ఏదన్నా మీ లైఫ్లో జరిగి ఉంటే నాకు కామెంట్ చేయండి, లైక్స్ చేయండి, ఫాలో చేయండి. బాయ్.